అనేవన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అడిగిన ఈ రేషియో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. ఇఫ్ x/3 = y/5 = z/9 దెన్ వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ x to y to z అని చెప్పి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ని మనం 2 seconds లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ నేను షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత డీటెయిల్ గా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ చూడండి 3 టర్మ్స్ ఇచ్చారు. ఈక్వల్ టు సింబల్ ఉందా లేదా అని చెక్ చేయండి. ఈక్వల్ టు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ లో ఫైనల్ గా అడుగుతున్న ఆర్డర్ ఏంటనే చూడండి. x to y to z అని చెప్పి ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఆర్డర్ లో ఉన్నాయి, x, y, z అనేది ఉంది. సో దీనికి ఆన్సర్ అవుతుందంటే x కి డినామినేటర్ లో వాల్యూ ఉంటే అది ఫస్ట్ వస్తుంది, y కి డినామినేటర్ వాల్యూ సెకండ్ వస్తుంది, z కి డినామినేటర్ వాల్యూ థర్డ్ వస్తుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు డీటెయిల్ గా మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఇచ్చేసారు, x ఇచ్చారు, y ఇచ్చారు, z ఇచ్చారు. సో మనం ఏం చేద్దాం అంటే ఈ 3 టర్మ్స్ ని కూడా ఒక కాన్స్టెంట్ కి ఈక్వల్ అని చెప్పి రాసుకుందాం. ఈ x ని నేను ఎలా రాసుకోవచ్చు, 3k అని రాసుకోవచ్చు, y నేమో 5k అని రాసుకోవచ్చు, z నేమో 9k అని రాసుకోవచ్చు. మనం అడుగుతుంది x is to y is to z కాబట్టి 3k is to 5k is to 9k. k అన్నింటిలో కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 3 is to 5 is to 9 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.